హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఓ మై గాడ్, 8 అవుతుంది. టైం అయితే 8 అవుతుంది. మేమైతే ఈరోజు పొద్దుగాల గంజి పోయి జాడి కొట్టొచ్చిన తర్వాత రెడీగా అయ్యి నా పెద్ద బిడ్డని తోలుకొని జాంగీర్పూర్ల కాడికి దర్గా కాడికి పోయినా. కొత్తూరు కాడికి వెళ్ళి పోతే దగ్గర అవుతున్నది. మేము ఆల్రెడీ ఆరంగల్ కాడ బస్సు ఎక్కి కొత్తూరులో దిగి కొత్తూరులో ఆటో ఎక్కి ఆడికి డైరెక్ట్ దర్గా కాడికి పోయినాము. పోతే ఏమైందంటే ఆడ దర్శనం చేసుకున్న తర్వాత నా పెద్ద బిడ్డ అయితే రంగరత్నం మమ్మీ రంగరత్నం అన్నది. ఎక్కించిన అసలు ఓ మై గాడ్, అది నాయనంటే భయపడతానే అనుకుంటే అదే భయపడుతుంది. ఓ మమ్మీ మమ్మీ అని చేయి మొత్తం పట్టేసుకున్నది. ఇట్లా పట్టుకున్న రాళ్ళు అంటే అది రాడు అంటుంది, అది చీకులు అంటే కూడా ఇస్తలేదు చెయ్యిది. ఈ చేతిలో ఫోన్ ఉంది నాకు, కిందనే పెట్టపోతే ఎవరికని అయిపోతే. ఇంకా చూడు గాలిలో తేలినట్లుంది ఆ రగ్రత్నం. 5-6 సుట్లకే ఏడ్చి పని చేపించింది. ఇంకా మా వాళ్ళు గంజిలో కూడా ఇద్దరు వచ్చిండ్రి. ఓలో దిక్కు మేము దిక్కు కూర్చుండ్రి. మమ్మల్ని దింపేసినాక వాళ్ళు చాలా సేపు తిరిగి ఇంకా ఏమైందంటే ఇంకా వచ్చేసినాం. ఇంక ఏడెక్కి అని బిడ్డ ఏ జాతరలు ఎక్కి అని చెప్పిన చెప్పేసిన తర్వాత ఇంక వచ్చినాము. వస్తుంటే దేవుడు విగ్రహం ఉంటుంది కదా, విగ్రహం ఆడ ఈ ఊరి పేరు అన్నికి వస్తలేదు, ఏదో సతమూర్తి అంట. ఆ దేవుని కాడికి పోయినా సూపర్ అంటే సూపర్ ఉంది దేవుడు. లోపలైతే ఓ మై గాడ్ అనాలే. నేనే అనేది కాదు ఓ మై గాడ్ అని మీరు కూడా అంటారు ఆడుకోతే, ఎందుకంటే అంత బాగుంది. అసలు ఆడుకోతే చెప్పులకు టికెట్ తీసుకోవాలి, పోర్లు బయటనే పెట్టాలి. లోపల అయితే ఓ మై గాడ్ ఎన్ని దేవుళ్ళు అనుకున్నావు, 111 110 విగ్రహాల దేవుళ్ళు ఉన్నాయి. మళ్ళీ గుడి సపరేటే, ఒక్క దేవునికి ఒక గుడి అన్ని ఒకతోన కూడా లేవు. మళ్ళీ అన్నీ తిరిగే వారకే కాళ్ళు లాగేసినాయి. ఈరోజు అయితే 108 గుళ్ళు ఉన్నాయి. ఒక బంగారంతో చేసిన విగ్రహం 120 కిలోలు అంట, 125 కిలోలు అంట. ఆ విగ్రహంతోన 110. ఇంకొక నాగదేవత అని ఉంటుంది అక్కడ, దాంతోన 111 విగ్రహాలు దర్శనం చేసుకున్నాం ఈరోజైతే మేము. గుడి కాడ బాపనాయన ఉన్నాడు. ఎంత బాగుందంటే ఓ మై గాడ్ అంటారు. చూస్తానంటే షాక్ తిన్నా. నేను అనుకోకుండా పోయిన వాడి నుంచి అట్లే దర్గాకాంచి ఆడికి వెళ్ళిపోయినాం. అట్లే ఇంకా చూసి అయితే వచ్చినాం. మంచి దర్శనం అయితే చేసుకొని వచ్చినాం. ఈరోజు వచ్చేవారికి గంట మేము వచ్చి 6 గంటలకు వచ్చినాము. అలసిపోయినాం ఈరోజు. వచ్చి అట్లే వండుకుంటే మా చిన్న బిడ్డ తింటారు. ఇంకా మమ్మీ ఇలా సండే మమ్మీ అంటే ఇంకా సరేలే ఇంకా గుడికి అయితే వచ్చినాం కదా అని చెప్పి చికెన్ తెప్పించినా, వండుకొని తిన్నాం. ఇంకా ఏముంది, బొద్దుగాల ఇప్పుడు పనికి బాయ్. ఈ గుడికి అయితే పోయిరండి, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అనుకోకుండా పోయినా మంచి దర్శనం అయితే చేసుకున్నా ఈరోజు. బాయ్.